వెటరన్ బ్యాటర్ పృథ్వీ షా ప్రతిష్టాత్మక దేశవాళీ క్రికెట్ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో దుమ్ము రేపుతున్నాడు. ఈ టోర్నీలో మహారాష్ట్రకు ప్రాతినిధ్యం వహిస్తున్న పృథ్వీ షా 7 మ్యాచ్ల్లో 188 పరుగులు చేశాడు. ఐపీఎల్ 2026 సీజన్ మినీ వేలానికి ముందు పృథ్వీ షా మెరుగైన ప్రదర్శనతో ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించాడు. ఐపీఎల్ 2025 సీజన్ మెగా వేలంలో పృథ్వీ షాకు నిరాశ ఎదురైంది. అతన్ని కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపించలేదు. దాంతో అతను అన్సోల్డ్ గా మిగిలిపోయాడు. ఆ తర్వాత ఫిట్నెస్ పై ఫోకస్ పెట్టడంతో పాటు దేశవాళీ క్రికెట్లో జట్టు మారిన పృథ్వీ షా మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు. రంజీ ట్రోఫీలో 67.14 సగటుతో 470 పరుగులు చేశాడు. దీనిలో ఒక ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ కూడా ఉంది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదిన పృథ్వీ షా తనలో ఇంకా సత్తా ఉందని చాటి చెప్పాడు. ఈ ప్రదర్శనతోనే ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించాడు. ఐపీఎల్ 2026 మినీ వేలంలో పృథ్వీ షాను 3 జట్లలో ఏదో ఒకటి కొనుగోలు చేసే అవకాశం ఉంది. పృథ్వీ షాను మినీ వేలంలో ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ దగ్గర 2.75 కోట్ల పర్స్ మనీ మాత్రమే ఉంది. ఆ జట్టుకు ఇంకా 5 ఆటగాళ్లు కావాలి. బ్యాకప్ ప్లేయర్ కోసం పృథ్వీ తక్కువ ధరకు లభిస్తే తీసుకోవాలి అనే యోచనలో ముంబై ఉంది. రోహిత్ శర్మ, రాన్ రికెల్టన్ కు అతను మంచి బ్యాకప్ ఓపెనర్ కానున్నాడు. మినీ వేలంలో భారీ పర్స్ మనీతో బరిలోకి దిగుతున్న కోల్కతా నైట్ రైడర్స్ కూడా పృథ్వీ షాను తీసుకునే ప్రయత్నం చేయొచ్చు. ప్రస్తుతం ఆ జట్టుకు అజింక్య రహానే ఓపెనర్ గా ఉన్నాడు. అయితే దూకుడుగా ఆడే ఓపెనర్ కోసం కేకేఆర్ పృథ్వీ షాను కొనుగోలు చేయొచ్చు. అంతేకాకుండా మహారాష్ట్ర సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ మ్యాచ్లను కోల్కతా వేదికగా ఆడుతుంది. పృథ్వీ షా ప్రదర్శనను కేకేఆర్ స్కాట్స్ దగ్గరగా చూస్తున్నారు. పృథ్వీ షా కోసం లక్నో సూపర్ జైంట్స్ కూడా ప్రయత్నం చేసే అవకాశం ఉంది. లక్నోకు 2 విదేశీ ఓపెనర్లే ఉండడంతో బ్యాకప్ ఓపెనర్ గా పృథ్వీ షాను తీసుకోవచ్చు. దూకుడుగా ఆడే పృథ్వీ షా తమ జట్టుకు సరిగ్గా సరిపోతాడు అని ఆ జట్టు భావిస్తోంది. కాగా పృథ్వీ షా ఐపీఎల్లో 79 మ్యాచ్లు ఆడి 1892 పరుగులు చేయగా దీనిలో 14 హాఫ్ సెంచరీలున్నాయి.